హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. ఈ రోజు నుంచి నేను చదివి వినిపించబోయే కొత్త నవల పేరు మీరైతే ఏం చేస్తారు. ఈ నవలను మాదిరెడ్డి సులోచన గారు రాశారండి. ఈ నవలలో ముందు మాట చూద్దాం. దాదాపు 50 ఏళ్ల క్రితం అచ్చమైన తెలంగాణ వాతావరణం, పొందికైన మానవ సంబంధాలు కలగలిపి చక్కని ఇతివృత్తాలు మాదిరెడ్డి సులోచన సాహిత్యంలో కనిపిస్తాయి. 70 పైగా నవలలు ఆమె రచించారు. వాసిలోనూ రాశిలోనూ కూడా సులోచన రచనలు ఎన్నతగనివే. ఆమె ప్రమాదవశాత్తు అకాల మరణం పాలు కాకుండా ఉంటే మరెన్ని మంచి నవలలు రాసి ఉండేవారోననేది ఊహకు మాత్రమే మిగిల్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ నవలలు చదువుతున్నప్పుడు కొన్ని సందర్భాలలో పాఠకులకు అసహజంగా ఉన్న భావన కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే గడిచిన 50 సంవత్సరాలలో ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక రంగాలలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఆనాటి రూపాయికి నేటి రూపాయికి పొంతన లేదు. కొన్ని ఊళ్ళ పేర్లు, కొన్ని మాటల అర్థాలు సైతం మారిపోయాయి. వేషధారణ మారింది, దూరాలు తగ్గిపోయాయి, భూగోళం గుప్పెట్లో ఒదిగిపోయింది. ఆనాడు 100 రూపాయలంటే చాలా పెద్ద మొత్తం, నేడు అది చిల్లర డబ్బు. కనుక ఇలాంటివి మాదిరెడ్డి నవలలలో తారసపడినప్పుడు విజ్ఞులైన మా పాఠకులు కాలంతో అన్వయించుకుని అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాము. ఆచార వ్యవహారాలలో, మాట తీరులో ఉన్నట్టుండి ఎన్నో మార్పులు వచ్చాయి. గత 20 సంవత్సరాలలో ఈ మార్పు అత్యంత వేగంగా జరిగింది. ఎన్ని మార్పులు వచ్చినా మానవ నైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు ఎన్ని తరాలు గడిచినా చలనం ఉండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికి నూతనంగానే ఉంటాయి. ఇక కథ మొదలు పెడదామండి. మీరైతే ఏం చేస్తారు? పందిట్లో పెళ్ళవుతున్నది, కనువిందవుతున్నది అన్న ట్యూన్ వాయిస్తున్నారు బ్యాండ్ మేడం వాళ్ళు. అదొక అందమైన అధునాతన భవనము, ఆనంద్ భవనం అన్న అక్షరాలు నియాన్ లైట్ల వెలుగుల్లో తళుక్కుమంటున్నాయి. ఆనంద్ భవన్ ఆవరణ అంతా కోలాహలంగా ఉంది. పట్టుచీరల రెపరెపలు, సూటు బూట్ల శృంగారాలు, చిరునవ్వులతో చిరుసిగ్గులతో ఒకరిని ఒకరు పలకరించుకుంటున్నారు. ధోవతులు కట్టినవారు భరించలేక తేలికగా వెంకటిగారి చీరలు కట్టినవారు లేకపోలేదు. ఇదిగో ఆ ప్రక్కన భోజనం చెయ్యని వారికి ఏర్పాట్లున్నాయి చూడండి అంటున్నారెవరో. మొదట కూల్ డ్రింక్స్ అందాయో లేదో చూడండి అన్నారు మరెవరో. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి కళ్ళు పెద్దవి చేసుకుని ఆనంద్ భవనం వంక చూశాడు. అతని జుట్టు సంస్కారహీనంగా ఉంది. మనిషిని చూస్తే భయంకరంగా ఉన్నాడు. జట్లుగా వెళుతున్న జనాన్ని కాసేపు చూశాడు. ఈ ఇంటామె పేరు లలితాదేవా? వెళుతున్న వ్యక్తిని ఆపాడు. అతను ఆగంతుకుని వైపు ఎగాదిగా చూశాడు. నాకు తెలియదు, నేను అమ్మాయి తాలూకు అని కండువా సరిచేసుకుని ఆలస్యమైనట్టు లోపలికి వెళ్ళాడు. ఆగంతుకుడు గేట్ వంక తదేకంగా చూశాడు. మీద అర్ధచక్రాకారంలో వెల్కమ్, సుస్వాగతం అన్న అక్షరాలు తళుక్కుమంటూ మెరిశాయి. 2 అడుగులు ముందుకు వేశాడు. లోపల బంగళా కూడా తళుక్కుమంటోంది. కిటికీలకు నీలం బల్బులు అమర్చారు. చుట్టూ ఎరుపు, ఆకుపచ్చ లైట్లు అమర్చారు. దూరంగా బంగళా ముందు సోఫాలున్నాయి. వధూవరులున్నారు. వారికి అభిముఖంగా కుర్చీలు అమర్చారు. కుర్చీలలో కూర్చున్న ఆహుతులు కొందరు కబుర్లు చెప్పుకుంటున్నారు. మరికొందరు స్ట్రాతో స్టైల్గా కూల్ డ్రింక్స్ ఇచ్చేస్తున్నారు. అవతల వైపు డిన్నర్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆహుతులకి ఇవతల వైపు వరిచిన జంబుకానాలో బ్యాండు వాద్య బృందం కూర్చుని సన్నగా సన్నాయితో ట్యూన్ వాయిస్తున్నారు. 4 అడుగులు ముందుకు వేశాడు. ఆ లలితమ్మ ఈ లలితమ్మ కాకూడదు అనుకున్నాడు పదే పదే. అతను మెల్లగా ఈ వధూవరులు కూర్చున్న చోటుకి వచ్చాడు. వరుణ్ణి చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అతని కళ్ళ ముందు జీపు దిగి చిరునవ్వుతో నిలిచిన యువకుడు మెదిలాడు. నువ్వేనా ఇక్కడి హెల్పర్ బాల్ రాజ్వా అన్నాడు. అన్నట్టే ఉంది. కళ్ళు నలుపుకుని మరీ చూశాడు. నీలం సూటుపై మందార రంగు టై కట్టుకున్నాడు. ఒత్తైన జుట్టు, సూదంటు రాళ్ల వంటి చిన్న కళ్ళు, నవ్వగానే కళ్ళు మూసుకుపోతాయి. మెడలో పొడవాటి లిల్లీ పూల దండ వేసుకుని చిరునవ్వుతో చేతులు కలుపుతూ నమస్కరిస్తూ అందించిన ప్రజెంటేషన్లను పక్కకు పెడుతున్నాడు. ఆనంద్ బాబా ఇక్కడికెలా వచ్చాడు అనుకుంటూ తలెత్తాడు. వరుని ప్రక్కన మెరుపుతీగ మెరిసినట్టుంది వధువు. శిల్పి అతి శ్రద్ధగా చెక్కినట్టున్న తనూలత, పొడవాటి జడ, వరుని భుజాల వరకున్నదామె. కనకాంబరం రంగు నీలం మంచున్న కంచి చీర,
కనకాంబరం రంగు జాకెట్టు వేసుకుంది. బంగారు వడ్డాణం, చీరకు మ్యాచ్ అయ్యే పగడాల నెక్లెస్, గాజులు, జోకాలు పెట్టుకుంది. ముక్కుకు ముక్కెర పెట్టుకుంది. 3 వరుసల చంద్రహారం వేసుకుంది. అన్నిటికంటే ఆమెకు వరంగా కనిపించేవి చేపపిల్లల్లాంటి కళ్ళు, లక్కపిడత లాంటి నోరు. లైట్గా లిప్స్టిక్ వేసుకున్న ఆమె ఒంటి రంగులో కలిసిపోయినట్టుంది. చూసి చూడగానే ఈ నాజూకు బొమ్మ, ఈ బరువైన చీర, నగలు ఎలా మోస్తుందో అన్న అనుమానం వస్తుంది. తలలో మల్లెలు, మరువం కట్టిన మాలపై కనకాంబరాల మాల అమర్చారు. ఒక లావుపాటి అతను ఎర్ర పేపర్తో చుట్టిన పెట్టె పట్టుకుని ఆయాసంగా రొప్పుతూ వచ్చాడు. మై హార్టీ కంగ్రాచులేషన్ శ్రీహర్ష అని ఆ పెట్టె అతని చేతిలో పెట్టాడు. థ్యాంక్స్ రాజన్ అంటూ. ఇతను 10వ తరగతి వరకు నా క్లాస్మేట్. అప్పుడు బుర్ర పెద్దది, శరీరం చిన్నది. ఇప్పుడు శరీరం పెద్దది, బుర్ర చిన్నది. చిరునవ్వుతో పరిచయం చేశాడు. వాడి మాటలు నమ్మకు చల్లాయి. ఈ ఆహార కల్తీ ఉంది చూసావు, మన బాడీ వెల్తీలను పూర్తి చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒరే హర్ష, ఆ పెట్టె విప్పి అందులోని గిఫ్ట్ మా చెల్లికి ఇవ్వు. అతని మాట పూర్తి కాకముందే బిలబిలమంటూ ఓ 10 మంది యువతీ యువకులు వచ్చారు. ఒరే, చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుని డిన్నర్ కార్డ్ పంపిస్తామట్రా. ఒకతను అమాంతంగా కౌగిలించుకున్నాడు. ఒరే మధు, ఆ అమ్మాయికి ఆ ఛాన్సులన్నీ వదిలేయరా అన్నారెవరో. నవ్వుల జల్లులు కురిశాయి. పెళ్లికూతురి బుగ్గలు కెంపులీనాయి. సారీ బ్రదర్స్, నాకేం తెలియదు. నేను మద్రాసు నుండి వచ్చేసరికి అమ్మ ముహూర్తం నిశ్చయించింది అన్నాడు క్రీగంట ఒక చూపు పెళ్లికూతురి వైపు విసిరి. ఓహో, అరేంజ్డ్ మ్యారేజీ అన్నమాట. ఐఐటీలో చదువు వెలగబెట్టారుగా. ఓ లవ్వు గివ్వు ఏమీ లేదా? ఇట్ ఈజ్ ఎ షేమ్ అన్నాడు మధు. లవ్ గివ్ అన్నీ పెళ్లికూతురితోనే. గివ్ అన్నప్పుడు మూతి సున్నా చుట్టాడు రాజన్. మరోసారి అందరూ నవ్వారు. అది కాదురా అమ్మ కూచి. అమ్మ ఈ బంగారు బొమ్మను చూసింది కాబట్టి సరిపోయింది. ఏ హిడింబినో చేసుకోమంటే మరొకతను ప్రశ్నించాడు. తప్పక చేసుకునేవాడిని. ఆమె బ్రతికిందే మా కోసం. ఆమె ఊపిరిలో తలుపులతో అంతటా మేమే నిండి ఉన్నాము అన్నాడు శ్రీహర్ష గర్వంగా. ఆ మాటలు అంటున్నప్పుడు అతని ఛాతీ 2 అంగుళాలు పెరిగిందేమో అనిపించింది. అతను ఆ మాట అన్నప్పుడు ఒక్క క్షణం పెళ్లికూతురి ముఖంలో బాధాకరమైన భావం కదలాడి మాయం కావటం రాజన్ దృష్టిని దాటిపోలేదు. ఈ ఆధునిక యువతులున్నారే, భర్త తిన్నగా ఆకాశం నుండి తన ఒడిలో పడ్డాడు అనుకుంటారు. అమ్మ అబ్బా ఉంటారన్న జ్ఞానం లేకపోతే ఎలా? జరగండి జరగండి. 5-6 వ్యక్తులు ఒక పెద్ద పెట్టె మోసుకు వచ్చి పెళ్లికూతురికిస్తూ ఫోటోగ్రాఫర్ వంక చూశారు. 2 వైపుల నుంచి కెమెరాలు క్లిక్ మన్నాయి. కంగ్రాచ్యులేషన్స్ అని ఒక వ్యక్తి చేయి ముందుకు చాపాడు. నమస్తే చేతులు జోడించింది పెళ్లికూతురు. సారీ పెళ్లి కొడుకు అంటూ బలవంతంగా శ్రీహర్షతో చెయ్యి కలిపారు. శ్రీహర్ష స్నేహ బృందం అట్టెపెట్టే విప్పుతున్నారు. ఏముందంటావు? అతి మెల్లగా పెళ్లి కొడుకు అడిగాడు. ఏ చాక్లెట్టో అయి ఉంటుంది అన్నది పెళ్లి కూతురు. అప్పుడే గుసగుసలు ప్రారంభించారా? వాళ్ళ దూరపు బంధువు ఒక ఆయన నవ్వి 2 దండలు వారికి ఇచ్చి దండలు మార్చుకున్నాక ఫోటో తీసుకుని వెళ్ళి కూర్చున్నాడు. ఆ సోఫాకు కాస్త దూరంగా పసుపు కుంకుమ సెంటు బాటిల్ పట్టుకున్న ఆ అమ్మాయిలు కాస్త విసుగ్గా చూశారు. తమ ఫోటో ఒక్కటి రావటం లేదని వారికి చాలా దిగులుగా ఉంది. ఎంతసేపు ఈ గుంజిళ్ళు అన్నది పెళ్లి కూతురు. కాళ్ళు లాగుతున్నాయా? గదిలోకి వెళ్ళగానే కాళ్ళు పడతాను సరా. నా చెయ్యి పడగానే నొప్పి ఉఫ్ మని ఎగిరిపోతుంది అన్నాడు. ఆమె తల వంగిపోయింది. ఏమిటోయ్ గుసగుసలు? రాజన్ ప్యాక్ విప్పుతున్నాడు. నీ గురించి చెబుతున్నా అన్నాడు కొంటతనం కనుకొసల కదలాడుతుంటే. 12 పైపొరలు విప్పారు. ఇక నువ్వే విప్పరా బాబు, చెమట తుడుచుకున్నాడు రాజన్. శ్రీహర్ష చకచకా విప్పాడు. అతను పైకి తీసి పెళ్లికూతురికిచ్చిన బహుమతి చూసి అందరూ గల్లున నవ్వారు. అందమైన నగిషి చెక్కిన వెండి పళ్ళెంలో అందమైన రబ్బరు బొమ్మలు. ఒక బొమ్మ గౌను వేసుకుంది, 2వ బొమ్మ నిక్కర్లో ఉంది. సిగ్గుపడి బొమ్మలు చటుక్కున పక్కన పెట్టింది పెళ్లి కూతురు. ఏం 3 కావాలా? అల్లరిగా వినిపించినట్టు అడిగాడు శ్రీహర్ష. అమ్మో, మోచేత్తో పొడిచింది. నీ స్నేహితురాండ్రెవరూ రాలేదా? లేదన్నట్టుగా తలాడించింది. మధు మళ్ళీ ముందుకు వచ్చాడు. శ్రీహర్ష మెడలోని దండలు తీసి ఒక్కటి ఉంచుకున్నాడు. హర్ష, మీ ఇల్లు లోపల ఎలా ఉందో గాని బయటికి మాత్రం బ్రహ్మాండంగా ఉందిరా. ఉదయమే గృహప్రవేశమటగా అన్నాడు. ఇల్లు బాగుందని నా ముందంట అన్నావు గాని మా అక్క ముందు అనుకురా బాబు. ఇప్పటికే ప్రాక్టీస్ వదిలి ప్లాన్స్ వేస్తుందని బావగారి కంప్లైంట్ అన్నాడు. అంటే ఇదంతా విజయక్క ప్లాన్ అన్నమాట. ఇంటివైపు మరోసారి చూశాడు మధు. మరేమనుకున్నావు? ఆగంతకుడు మైమరిచి వాళ్ళనే చూస్తున్నాడు. హాయ్ మధు. హలో రాజన్. నమస్తే మావయ్య.
గుడ్ ఈవినింగ్ అంకుల్, బాగున్నావా పిన్ని, మీ ఆరోగ్యం ఎలా ఉంది? అత్తయ్య, మీ క్లబ్ మిమ్మల్ని వదిలిందా? మిసెస్ రెప్పి అందరినీ పలకరిస్తూ చైతన్య స్రవంతిలా అందరి మధ్యకొచ్చింది ఓ యువతి. ఎత్తుకు తగిన లావుతో బర్మాముడి వేసుకుని హుందాగా ఉంది. చాక్లెట్ కలర్ అంచున్న తెల్లని కంచిపట్టు చీర కట్టి ముత్యాల నగలతో స్వచ్ఛతకు మారుపేరులా ఉంది. ఆమె వెనకే ముద్దుగా బొద్దుగా ఉన్న 4 ఏళ్ల అమ్మాయి పరికిణి పొట్టి జాకెట్టు వేసుకుని చేతిలో ఓ ప్యాకెట్ పట్టుకుని వచ్చింది. మమ్మీ మమ్మీ, నా బంగారు తల్లి, నువ్వు వెళ్ళి ఆడుకో. అంజని, మామయ్య వాళ్ళు బయలుదేరారుట, వాళ్ళు రాగానే విందు ప్రారంభిద్దాం అన్నది పెళ్లి కూతురికేసి తిరిగి. అంజని కళ్ళల్లో కన్నీటి పొర తొలుక్కుమనటం శ్రీహర్ష కంట పడనే పడింది. అతను కలవరపడ్డాడు. వాట్ ఈజ్ దట్ మ్యాటర్? వినిపించినట్టు అడిగాడు. మీరు అదృష్టవంతులు. ఆప్యాయంగా చూసే అమ్మ, అనురాగం పంచే అక్క ఉన్నారు అన్నది. వివాహమైన తరువాత మొదటిసారిగా మాట్లాడిన మాటలు. అంతవరకు అవును కాదు అంటూ జవాబిచ్చింది. అతనికి అర్థమైంది అంజని మారుటి అన్న వదినలు కన్యాదానం చేయటానికి ఎంత గర్వం, డాంబికం ప్రదర్శించారో. ఓ నో అంజు, ఈ రోజు నుంచి నాకు దొరికే అనురాగం, ఆప్యాయత అన్నిటిలో అర్ధభాగం నీదని మర్చిపోకు అన్నాడు. ఆమె కళ్ళతోనే కృతజ్ఞతలు తెలుపుకుంది. హలో మామయ్య, దండలన్నీ నీకేనా? నాకు ఒక్కటి ఇవ్వవు? మా స్వీటీ అడిగితే ఒక్కటేమిటి, అన్నీ ఇస్తాను. 2 దండలు తీసి ఆ అమ్మాయి మెడలో వేశాడు. మామయ్య వంగు అన్నది ఆరిందాల. దండ వేస్తుందేమో అనుకుని వంగాడు. స్వీటీ అతని 2 బుగ్గల మీద ముద్దులు పెట్టింది. చూడు స్వీటీ, ఆంటీని కిస్ చేయవా? నో, ఓన్లీ మై లవ్లీ అంకుల్ అన్నది కళ్ళు మెటకరించి. ఇప్పుడే ఆంటీతో చెప్పాను నాకు దొరికే అన్నింటిలో షేర్ ఇస్తానని. బుంగమూతి పెట్టాడు హర్ష. దట్స్ ఆల్ రైట్ అని పెద్దదానిలా వంగమని అంజనకు సైగ చేసింది. అంజని కిలికిలా నవ్వింది, మెల్లగా వంగింది. స్వీటీ 2 చెంపలు ముద్దు పెట్టుకుని పరిగెత్తింది. నా ఛాన్స్ స్వీటీ కొట్టేసింది అన్నాడు కొంటెగా. అంజని తల వంగిపోయింది. రాత్రి తిరుపతి కొండ మీద వివాహమైంది. అప్పుడే ఒకరికి ఒకరు ఎంత దగ్గర ఎలా కాగలిగారో అర్థం కాలేదు. రండి మామయ్య, అందరూ వచ్చారు, మీకోసమే చూస్తున్నాం. విజయ ఎదురుగా వెళ్ళి ఒక ఖద్దరు దోవతిని ఆహ్వానించింది. అతన్ని చూడగానే అంజని కళ్ళు కలువ పువ్వుల్లా విచ్చుకున్నాయి. ఆగంతుకుని ముఖంలోకి రక్తం పొంగింది. ఒరే కోటేశ్వరరావు, కోటిగా అనుకున్నాడు కసిగా. అతను ముందుకు రాబోయాడు. కాసేపు ఉండండి బాబు, లలితమ్మ గారి ఇంటి నుండి భోజనం చేయకుండా ఎవ్వరూ వెళ్ళరు. కుటుంబ సభ్యుల ఫోటోలు తీస్తున్నారు. ఒక వ్యక్తి వచ్చి చెయ్యి అడ్డం పెట్టాడు. ఆగంతకుడు ఆగిపోయాడు. నాన్న, అన్నయ్యేడి? ఉదాసీనంగా అడిగింది. మీ వదినకి ఏదో క్లబ్ మీటింగ్ ఉందట, వీలైతే వస్తామన్నారు అన్నాడు. వీరు కాదని అంజనికి తెలుసు. విజయ, ఆమె భర్త రాజశేఖర్ చెరో ప్రక్కన నిలబడితే ఫోటో తీశారు. అక్క, అందరికీ విసుగ్గా ఉంటుంది, అమ్మని పిలు, ఒక్క ఫోటో తీసి భోజనాలకు వెళదాం అన్నాడు శ్రీహర్ష. విజయ వెళ్ళి ఒక వితంతువును వెంట పెట్టుకుని వచ్చింది. గాలికి పడిపోతుందేమో అన్నంత బలహీనంగా ఉంది. గోరంచు హాఫ్ వైట్ వెంకటగిరి చీర కట్టుకుని చేతులకొక్కో బంగారు గాజు, మెడలో సన్నని గొలుసు ఉన్నాయి. ఈవిడ ఇప్పుడే ఇంత పసిమి ఛాయ అయితే వయసులో ఎలా ఉండేదో అనుకుంటారు కొత్తవాళ్ళు. ఆగంతకుడు అప్రయత్నంగా వంగి దూరం నుండి ఆమెకు నమస్కరించాడు. ఒక్క ఫోటో అంటే 3 తీయవలసి వచ్చింది. తల్లితో వధూవరులు ఒకటి తీశాడు. తల్లితో వధూవరులు విజయ, రాజశేఖర్తో మరొకటి తీశాడు. 3వ దాంట్లో లలితమ్మ కుటుంబ సభ్యులతో పాటు కోటేశ్వరరావుని తీశారు. అప్పుడు విజయ అందరినీ భోజనాలకు పిలిచింది. అందరూ అటు వెళ్ళారు. మనము వెళదామా? ఇంట్లోకి వెళ్ళి భోజనం చేద్దామా? పెళ్లి కూతుర్ని అడిగాడు శ్రీహర్ష. అందరూ ఏమనుకుంటారో అన్నది భయంగా చుట్టూ చూసి. ఈసారి అతను నవ్వాడు. తన మెడలోని ఆమె మెడలోని దండలు తీసివేశాడు. పనివాళ్ళు ప్రజెంటేషన్స్ ఇంట్లోకి చేరవేస్తున్నారు. బాబు, అగంతకుడు ముందుకు వచ్చాడు. హర్ష కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఎంత జ్ఞాపకం తెచ్చుకున్నా అతనెవరో గుర్తుకు రాలేదు. ఒక్క 5 నిమిషాలు నీతో మాట్లాడాలి అన్నాడు మెల్లగా. అమ్మో, 5 సెకండ్లు లాభం లేదండి. మా డిసిప్లిన్ అక్కయ్య గోడ కుర్చీ వేయించగలదు. భోజనం తర్వాత 5 గంటలు మాట్లాడతాను అన్నాడు. ఒరే శ్రీ, పెళ్ళి నీదిరా, రండి, విజయ కేక వేసింది. అచ్చంగా నాదేనా అక్క? నేను స్వీటీది అనుకున్నాను అని అంజని చెయ్యి పట్టుకున్నాడు. రండి,
ఆగంతకుని ఆహ్వానించాడు. వధూవరులు ఒకవైపు వెళ్లారు. ఆగంతకుడు జనంలో కలిసిపోయాడు. ఒక చివర బల్ల దగ్గర వధూవరులకు వడ్డించారు. శ్రీహర్ష అల్లరికి ముద్ద దిగటం లేదు అంజనికి. ఒకసారి పచ్చడి మాయం చేస్తాడు, మరోసారి అప్పడం మాయం చేస్తాడు. తన విస్తట్లో ముద్ద వదిలి అంజని కలిపిన ముద్ద లాక్కున్నాడు. ఆమెకు అందరూ చూస్తున్నారని భయంగా ఉంది. శ్రీ, నీ అల్లరి చూస్తున్నాను, నవ్వుతూ హెచ్చరించింది విజయ. అబ్బా, కాసేపు నీవు ఒక చోట కూర్చో విజ్జి, రాజశేఖర్ విసుక్కున్నాడు. ఏ అంజు, ఏమిటంత మూడీగా ఉన్నావు? మీ అక్క తమ్ముళ్ళని చూసి అనబోయి ఏం లేదన్నట్టు తలాడించింది. 2 గ్రాముల నాలుక బదులు 2 గ్రాములు తలాడిస్తారా అని అడిగాడు. వదిన మనల్నే చూస్తుంది అన్నది పెరుగు వేసుకుంటూ. సాంబారు చారు ఉండగానే పెరుగు వేసుకున్నావే, నేను తినిపించేదా అన్నాడు అల్లరిగా. మీరు ఇలా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను అన్నది బెదిరింపుగా. అమ్మయ్య, ఇప్పటికి చలనం వచ్చిందన్నమాట అంటుండగానే మరో మూల నుండి స్నేహితులు అరిచారు. నవ్వుల మధ్య కేరింతల మధ్య విందు ముగిసింది. చేతులు కడుక్కుని వస్తుంటే తాంబూలం ఇచ్చారు. తాంబూలం తీసుకుని అంజని వైపు 2 అడుగులు వేశాడు శ్రీహర్ష. బాబు, ఆగంతకుని గొంతు విని అటువైపు వెళ్ళాడు. అంజని ఒక్క నిమిషం నిలబడి విజయ ఉన్న చోటుకు వెళ్ళింది. అంజు, మేం భోజనాలు చేసి వస్తాం, నీ గదిలో కాసేపు విశ్రాంతి తీసుకో అన్నది విజయ. ఉపాధ్యాయుడి మాటకు తలాడించినట్టు తలాడించి తన కై కేటాయించిన గదిలోకి వచ్చి ఫ్యాన్ వేసుకుని కూర్చుంది. అలసట, నిద్రలేమి ఆమెను గాఢ నిషిప్తిలోకి తీసుకుపోయింది. అంజు, వచ్చారా? చటుక్కున లేచి కూర్చుంది. వచ్చింది తమ్ముడు కాదు, నేను. విజయ చిలిపిగా నవ్వింది. రాత్రంతా కారు ప్రయాణం కదా, నిద్ర లేదు, సంజాయిషి ఇచ్చింది. పర్వాలేదు, ఈ నగలు బట్టలు మార్చుకుని స్నానం చేసిరా అన్నది. ఇప్పుడా? ఇబ్బందిగా చూసింది. ఇప్పుడనే కాదు, మరెప్పుడైనా స్నానం చెయ్యనిది మా తమ్ముడి గదిలోకి వెళ్ళొద్దు, అర్థమైందనుకుంటాను అన్నది సూటిగా చూస్తూ. తలాడించింది అంజని. అమ్మా, మా బంధువులంతా పాతకాలం వారు, వెర్రిగా ఏవో వేడుకలు అంటుంటారు, అవేం పట్టించుకోవద్దు. ఈ ఒక్కరోజు ఇక్కడ గడిపి రేపు ఊరికి వెళుతున్నారు అన్నది. ఆమె బీరువాల నుండి పాము కుబుసంలా ఉన్న వెంకటగిరి చీర రవికే తీసి ఇస్తూ. విజ్జి, హర్ష ఉన్నాడా? స్నేహితులు వెళతామని నిల్చున్నారు. హడావిడిగా రాజశేఖరం వచ్చాడు. లేదే. అంజు, నీకేమైనా చెప్పాడా? అది కాదు వదిన, మేము భోజనాలకు వెళుతుంటే ఒకతను పల్లెటూరు ఆయనలా ఉన్నారు. 5 నిమిషాలు మాట్లాడాలంటూ వచ్చారు. భోజనం అయ్యాక మళ్ళీ కనిపించాడు. ఆయన వెంట వెళ్ళారు అన్నది మెల్లగా. విజయ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఎనీహౌ, నేను వెళ్ళి వాళ్ళని పిలుస్తాను. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడ ఉంది కాబట్టి నీ తమ్ముడు ఇక్కడికే వస్తాడు. రాగానే బయటకు పంపించు అన్నాడు రాజశేఖరం వెనకకు తిరుగుతూ. గదిలోకి పంపించాలి అన్నది అల్లరిగా. ఆల్ రైట్, నీ ఇష్టం అని అతను వెళ్ళిపోయాడు. స్నానం చేసి బొట్టు పెట్టుకుని శ్రీహర్ష గదిలోకి వెళతావా, నేను వచ్చి పంపేదా? విజయ అడిగింది. అంజని తల వంచేసింది. అవును కాదు అని జవాబు చెప్పలేదు. ఆమె శరీరం చిగురుటాకులా కంపించటం గమనించకపోలేదు. విజయ ఆర్తిగా అంజని భుజాల చుట్టూ చెయ్యి వేసింది. నాకు తెలుసు అంజన, మాకు డబ్బు హోదా ఇవ్వకపోయినా తన హృదయంలో దాచుకుని కాపాడే తల్లి ఉంది. నీకు అన్నీ ఉన్నా ఆ అనురాగం కరువైంది. ప్రతి నిమిషం భయపడతావు. ఈ ఇంట్లో అలాంటి భయాలు వద్దు. ఇక నుంచి అమ్మకు 3 బిడ్డలం అన్నది ఆప్యాయంగా. థ్యాంక్స్ వదిన అన్నది చెమర్చిన కళ్ళు ఒత్తుకుని. మా శ్రీహర్షకు చీటికి మాటికి కన్నీళ్లు పెట్టేవారంటే పరమ చిరాకు. వాడు గలగలా పారే సెలయేరు లాంటివాడు. నువ్వే చూస్తావుగా అన్నది మృదువుగా బొగ్గపిండదు. వదిన, ఆయన ఇష్టాలు అయిష్టాలు చెప్పావు కాదు, 4 రోజుల్లో తెలుసుకుంటావుగా. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో అంజనా, అతని అర్ధాంగిగా నీకు అవి నచ్చకపోయినా తప్పదు. అతను అమ్మను బాధ పెట్టిన వారిని మాత్రం క్షమించడు అన్నది. అమ్మలేని నేను అమ్మను బాధ పెడతానా? నువ్వు బాధ పెడతావని కాదు అంజనా, వాడి స్వభావం చెప్పాను. మన చుట్టూ రోజు చూస్తాం, అత్తాకోడళ్ళంటే ప్రత్యర్థుల్లా కొట్లాడుకుంటారు అన్నది. విజ్జమ్మ సరక్క వెళ్ళిపోతుందట, మళ్ళీ రేపు వస్తుందా? బొట్టి పెట్టి చీర ఇవ్వమ్మా, లలితమ్మ పిలిచింది. ఓ, మర్చిపోయానమ్మా. విజయ వెళ్ళిపోయింది. లలితమ్మ లోపలికి వచ్చింది. కోడలి చిపుకం పెట్టి తల పైకెత్తింది. నిద్ర వస్తుందా తల్లి? జవాబు చెప్పబోతుంటే నోట్లో మాట నోట్లోనే ఉండిపోయింది. సరే, స్నానం చెయ్యి. ఆమె వెళ్ళిపోయింది. అంజని హృదయం నిండుగా గాలి పీల్చింది. మెల్లగా బాత్రూంలోకి వెళ్ళింది. మొదటిసారి తనను చూసినప్పుడు శ్రీహర్ష అన్న మాటలు గుర్తుకు వచ్చాయి.
ఆమెకు. అక్క చిన్నప్పుడు కోతి పిల్లలా ఉండేది, ఇప్పుడు నాతిలా కనిపిస్తోంది. అక్కకు తనకు వినిపించేలా. విజయ నవ్వింది. ఎంత అల్లరివాడు అనుకుంటూ స్నానం చేసింది. బట్టలు వేసుకుని వదులుగా జడ అల్లుకుంది. విజ్జి, ఆ జడ ఆ అమ్మాయి సొంతమేనంటావా? అలా చూడకు. ఇవాళ రేపు జారెడు జుట్టులో బారెడు సవరం పొదుపుకొని పొడవాటి జడ అల్లుకుంటారు అన్న శ్రీహర్ష కామెంటు గుర్తుకు వచ్చింది. ఇప్పుడు నిదానంగా విప్పుకుంటుంది జడ. ఆ రోజు రోషంగా జడ విప్పింది. వీపు నిండా పరుచుకున్న వెంట్రుకలను చూశాడు. అల్లరిగా కళ్ళు చికిలిస్తూ నవ్వాడు. వాడి మాటలకు అంత ఉడుక్కుంటే ఎలా పిల్ల? విజయ్ కూడా నవ్వింది. అంజన నవ్వుతూ జడ అల్లుకుని లైట్గా పౌడర్ వేసుకుని బొట్టు పెట్టుకుంది. అంటే అంటనట్టు కాటుక రేఖ దిద్దుకుంది. వీడింకా రాలేదు. ఎప్పుడూ ఇంతే. నా పెళ్లినాడు పెళ్లి కూతురినై వీడి కోసం వెతకాల్సి వచ్చింది. అంజు, కొంగునే ముడివేస్తావో అనురాగ బంధం వేస్తావో నీ ఇష్టం. అమ్మ అలసిపోయింది అని సౌరభాలు వెదజల్లుతున్న మల్లెలు తలలో తురిమింది విజయ. చూడు అంజన, మా అమ్మ దాదాపు స్వీటీ పుట్టే వరకు నవ్వటం ఎరుగదు. నాన్నగారు పోవటంతో ఆమె జీవోత్సవం అయిపోయింది. ఆమె అంటే మా ఇద్దరికి ఒక విధంగా చెప్పాలంటే ప్రాణం. నీకు ప్రాణం కావాలని అనుకోను, కానీ హర్ష ముందు అమ్మని అవమానించే మాట ఎప్పుడూ అనకు అన్నది మృదువుగా. వదిన, ఎందుకు నా గురించి సందేహిస్తున్నారు? నేను ఇంటికి కోడలుగా వచ్చినా నాకు కరువైన అమ్మ అనురాగం పొందాలనే వచ్చాను అన్నది కళ్ళతో తడి తడుక్కుమన్నది. చాచా, మీరు ఒక్కరిని ఒకరు అర్థం చేసుకోవడానికి పనికి వస్తుందని చెప్పాను అన్నది కళ్ళు వత్తి. ఆమె వెంట బయటకు వచ్చింది. విజయ తన గది ముందు ఆపి ఆమె గొంతు దగ్గర సెంట్ స్ప్రే చేసింది. అదే శ్రీహర్ష గది, వెళ్ళు అని చిలిపిగా నవ్వుతూ బయటికి వెళ్ళింది. అంజని వణికే కాళ్లతో గదిలో అడుగుపెట్టింది. ఆమె సినిమాలలో తప్ప భార్యాభర్తలు మొదటి రాత్రి గడిపేది చూడలేదు. అలాగే పూలదండలు వేళ్లాడుతూ మిఠాయిలతో ఉంటుందని ఊహించింది. తెల్లని దుప్పటి పరిచిన డబుల్ కార్డ్ దిండు, కాళ్లవైపు తెల్లని దుప్పటి ఉన్నవి. ఒకవైపు పుస్తకాల ర్యాక్, రెండో వైపు అలమారాలో అతనికి నచ్చిన కప్పులు అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి. ఆ రోజే గృహప్రవేశం అనుకుంది. వాటిని సర్ది పెట్టింది. ఆ కప్పులన్నీ అతనికి ఎందుకు వచ్చినాయో స్టాండ్పై చెక్కబడి ఉన్నాయి. అవి చదువుతుంటే ఆమె హృదయం గర్వంతో ఉరకలు వేసింది. తను ఏ కళ అభిరుచి లేదు. అందరూ ఎలక్యూషన్ అంటూ ఆటల పోటీలు అంటూ హడావుడి పడుతుంటే పుస్తకం పట్టుకుని ఓ మూల కూర్చునేది. గది బయట అడుగుల చప్పుడైంది. నిటారుగా నిల్చుంది అంజని. శ్రీహర్ష వస్తున్నాడు. తను మోగపోయినట్టు ఉండకూడదు. ఆమెకు అరచేతుల్లో నుదుట చెమట పట్టింది. అమ్మా అంజు అన్న చిరపరిచితమైన గొంతు విని ఇటు తిరిగింది. మీరా నాన్న అన్నది తేలికగా నిట్టూరుస్తూ. అవును అంజు, నేను వెళ్ళిపోతున్నాను. అల్లుడు స్నేహితులతో బయటికి వెళ్ళినట్టున్నాడు అని జేబులో నుంచి 2000 రూపాయలు తీసి బళ్ళ మీద పెట్టారు కోటేశ్వరరావు. రేపు హనీమూన్కి వెళ్తున్నారట, ఇది నీ దగ్గరుంచమ్మా. అన్నయ్య వదిన ప్రవర్తన పట్టించుకోవద్దు ఆప్యాయంగా ఆమె భుజం తట్టి అన్నాడు. మీ ఆరోగ్యం జాగ్రత్త నాన్న అన్నది. నాకేమిటమ్మా, దుక్కలా ఉక్కు ముక్కలా ఉన్నాను. నీ వివాహమే బాధ్యతగా ఉండేది, అది కూడా తీరిపోయింది అన్నాడు నవ్వుతూ. అతన్ని సాగనంపుతూ బయటికి వచ్చింది. ఈ ఇల్లు మీది కాదా అన్నయ్య? ఇంత రాత్రి వెళ్ళిపోవటం దేనికి? లలితమ్మ కాస్త నిష్ఠూరంగా మాట్లాడింది. ఉండే రోజులు ముందున్నాయేమో, ఎవరు చూశారు నవ్వాడాయన. అర్థమైంది, మనవలు పుట్టాక వచ్చి ఉంటారు. విజయ నవ్వింది. అందరి దగ్గర సెలవు తీసుకుని కారులో ఎక్కారు. స్వీటీ చెయ్యూపింది. ఆయన నవ్వుతూ చెయ్యూపారు. అతని దృష్టి మాత్రం లలితమ్మ విజయాల మధ్య నిలబడిన అంజని వైపే నిలిచింది. తెల్లటి దుస్తుల్లో అంతకంటే తెల్లని మల్లెపూలు తలలో తురుముకొని దేవకన్యలా ఉంది. ఆమె కళ్ళల్లో బెరుకు లేదు, చురుకుగా కదులుతున్నాయా కళ్ళు. అతడు నిశ్చలంగా వెనక్కి వాలాడు. వీడు ఇంకా ఎప్పుడు నేర్చుకుంటాడే క్రమశిక్షణ? ఎక్కడికి వెళ్ళాడు? విసుక్కుంది లలితమ్మ. ముగ్గురు ఇంట్లోకి వచ్చారు. స్వీటీ వెళ్ళి పడుకోమ్మా. విజయ గది వైపు వెళ్ళబోయింది. ఆంటీతో కబుర్లు చెప్పాలి అంటూ వచ్చి అంజని కుర్చీళ్లలో ముఖం దాచుకుంది. ఓ నాటి ఈరోజు ఆంటీ కబుర్లు చెప్పే మూడ్లో లేదు అని లాక్కుంది విజయ. స్వీటీ తల్లిని విదిలించి పారేసింది. అంజన చటుక్కున స్వీటీని ఎత్తుకుంది. 2 బుగ్గలు గాఢంగా చుమ్మించింది. ఉండనివ్వండి వదిన అన్నది.
చూపులతోనే వారొస్తే తెచ్చి మీకు ఇచ్చేస్తానన్నట్టు చెప్పింది. తన కోసం అభిమానం కురిపించే ప్రాణి ఉందంటే వారి కోసం తన ప్రాణాలు ఇవ్వగలదు. ఆంటీ, నీ పేరేమిటన్నావు? ఆరిందాల అడిగింది. నా పేరు అంజని, అందరూ అంజనా అంటారు, మా డాడీ అంజు అంటారు అన్నది ఆ పిల్ల మాటలకు ముచ్చటపడుతూ. ఐసీ, నా పేరు శ్వేత, మా మమ్మీ డాడీ అంకుల్ ఆంటీ స్వీటీ అంటారు. ఆంటీ, నీకు పాటలు వచ్చా అన్నది కళ్ళు మెటకరిస్తూ. రావమ్మా అన్నది మంచం చివరన దింపుతూ. స్ప్రింగ్ కార్డ్పై ఎగురుతూ ఒకటే కబుర్లు. బయట కారాగిన చెప్పుడైంది. అంజని హృదయం లయ తప్పింది. వారే వచ్చి ఉంటారు అనుకుంది. చటుక్కున వచ్చి కిటికీ దగ్గర నిలబడింది. టాక్సీ వాడికి డబ్బులు ఇచ్చి రాజశేఖరం దిగాడు. అప్రయత్నంగా ఓ నిట్టూర్పు వదిలింది. ఆంటీ, ఆర్ యూ డమ్? స్వీటీ భుజంపై ఇచ్చిన పించుకు కెవ్వుమంది అంజన. ఏమిటి? విజయ పరుగున వచ్చింది. ఏం లేదు వదిన, ఫన్ అన్నది ఎర్రబడిన ముఖం నించుకొని. ఆమె నవ్వి వెళ్ళిపోయింది. స్వీటీ పరుగున వచ్చి అంజని మెడకు చేతులు వేసింది. సారీ ఆంటీ, మరే మామయ్య చాలా బాగా పాడతాడు. నిజమా? కళ్ళు మెటకరించింది స్వీటీని అనుకరిస్తూ. అదిగో ఆ పైన కబ్బోర్డులో టేప్ రికార్డర్ ఉంది, నాకు అందదు అన్నది స్వీటీ. అంజని అందుకుంది టేప్స్. తీసి చూసింది. ముఖేష్వి, రఫీవి, స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారివి ఉన్నాయి. ఘంటసాల పాటలున్న టేప్ తీసి రికార్డర్లో పెట్టింది. ఆన్ చేసింది. రావేనా చెలియా, రావేనా చెలియా అన్న పాట వినిపించింది. కానీ పాడింది ఘంటసాల కాదు, ఆర్కెస్ట్రా లేదు, మామయ్య పాట, మామయ్య. స్వీటీ చప్పట్లు కొట్టింది. అంజని ఒళ్ళు జల్లుమంది. తన భర్తకు ఆట వచ్చు, పాట వచ్చు, తనకేం వచ్చు? తన మామూలు మనిషి, అతి మామూలు యువతి. ఆటో ఆగిన శబ్దమైంది. చటుక్కున స్వీటీని ఎత్తుకుని కిటికీ దగ్గరకు వచ్చింది. ఎంతమందిలో ఉన్నా గుర్తించగలదు శ్రీహర్షను. అతడు నడుస్తుంటే భుజం కాస్త వంచుతాడు. అతనే అసహనంగా టై వదులు చేసుకుంటూ ఇంట్లోకి వెళ్తున్నాడు. మామయ్య వచ్చాడు. స్వీటీ ఆమె చేతులలో నుంచి ఒక్క గెంతు గెంతి పరిగెత్తుకుపోయింది. అంజని అలాగే కిటికీ రెక్కకు ఆనుకుని నిలిచింది. ఆమె గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. రావేనా చెలియా అతను ఆహ్వానించినట్టుంది. ఆమె అణువణువు శ్రీహర్షను ఆహ్వానించటానికి ఉత్సాహంతో ఉప్పొంగిపోతోంది. ఏ చిన్న శబ్దమైనా అతని అడుగుల సవ్వడే అనుకుని చూస్తోంది. టేప్ తిరిగి దానంతట అదే ఆగిపోయింది. పాట ఆగిపోగానే స్పృహ వచ్చిన దానిలా టేప్ తీసి టేప్ రికార్డర్ యథాస్థానంలో ఉంచింది. స్వీటీని పిలిచినట్టుగా బయటకు వెళితే 2 అడుగులు వేసింది. లజ్జాభారంతో అడుగులు తడబడ్డాయి. అందరూ ఏమనుకుంటారు? పెళ్లి కూతురికి ఎంత ఆరాటమా అనుకోరు? లైట్ ఆర్పి బెడ్ లైట్ వేసి కూర్చున్నది. తన తొందర తనదే, కానీ అతను స్నానం చేసే వరకు 15 నిమిషాలైనా పడుతుంది. అంతా నిశ్శబ్దంగా మారింది. ఇంట్లో కూడా ఒక్కొక్క దీపం ఆరిపోయింది. శ్రీహర్ష మాత్రం గదిలోకి రాలేదు. అసహనంగా లేచింది అంజని. అప్పుడే నలుగురు వస్తున్నట్టు పాదాల ధ్వని వినిపించింది. ఆమె ఠక్కున లేచి నిలబడింది. పడక గది వరకు అమ్మ, అక్క సాగనంపాలి కాబోలు చిన్నగా నవ్వుకుంది. పాదాల శబ్దం దూరమైంది. ఆ శబ్దాన్ని చీల్చుకుని శ్రీహర్ష మాటలు గంభీరంగా స్పష్టంగా వినిపించాయి. అమ్మా, మీ మాటలు కాదన్నానా ఎప్పుడైనా? ఇంత చరిత్ర విన్నాక అంజనిని నా భార్యగా ఎలా స్వీకరిస్తాను? ఆ అమ్మాయిని వెళ్ళిపోమ్మనమ్మా, వెళ్ళిపోమ్మను. అతని మాటలు మొదట అర్థం కానట్లుంది. తరువాత పిడుగుపాటుగా వినిపించాయి. తనను ఉద్దేశించినవే అవి. తెలిసేసరికి నిలువెల్లా కంపించిపోయింది. శ్రీ, మొండితనం చేయకు. అన్నయ్యకు కిట్టని వాళ్ళెవరో చేసిన అభూత కల్పన. అయినా నువ్వు చెప్పిందంతా నిజమే అనుకుందాం. ఆ అమ్మాయి తప్పేమిటో చెప్పు. లలితమ్మ గొంతు కంచులా వినిపించింది. ఆ కోటేశ్వరరావు కూతురుగా పుట్టడమే ఆ అమ్మాయి చేసిన తప్పు. అంజని తల తిరిగిపోసాగింది. కాళ్లల్లో నిస్సత్తువ ఆమెను నిలబడనీయలేదు. మరుక్షణమే కళ్ళ ముందు చీకట్లు అలుముకున్నాయి. కోటేశ్వరరావు కూతురుగా పుట్టడమే ఆమె తప్పు. ఆ అమ్మాయిని వెళ్ళిపోమ్మనమ్మా, వెళ్ళిపోమ్మను అంటున్న 2 వాక్యాలే ఆమె చెవుల్లో రోద పెడుతున్నాయి. ఏం ఆశించి తండ్రి చెప్పగానే వివాహానికి అంగీకరించింది? ఏం వినవలసి వచ్చింది? అమ్మా, నా ఆవేశం, ఆవేదన అర్థం చేసుకోవేం? ఆ అమ్మాయి ఈ ఇంట్లో ఉంటే నేను హంతకుడుగా మారుతాను. అది శ్రీహర్ష కంఠమే. కొన్ని గంటల క్రితం అనురాగం, ఆప్యాయత రంగరించి గొంతులో పోసినట్టు అనిపించింది. ఆమె చెవులు మూసుకొని అలాగే మంచంపై వరిగిపోయింది.
మీరైతే ఏం చేస్తారు? పార్ట్ 1 కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్.